54వ అధ్యాయము. గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయకీర్తననెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగినుము. నీ త్రాళ్ళను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకును. పాడైన పట్టణమును నివాస స్థలములుగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంతో నిండిపోవలసిన వాగ్దానం ఇది. దేంతోమా? సంతోషంతో. ఇట్స్ అ జాయ్ఫుల్ ప్రామిస్ ఫ్రమ్ ద లార్డ్. దేవాది దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు, మహా ఉన్నతుడు, మహోన్నతుడు, ఆది మధ్య రహితుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆది సంభూతుడయ్యున్న యేసు క్రీస్తు నాథుని యొద్ద నుండి వెలువడిన ఈ వాగ్దానమును బట్టి మనందరం ఎంతో సంతోషించాలి. ఇప్పుడు ఇశ్రాయేలు సియోను యెరూషలేమును ఉద్దేశించి యెషయా ప్రవక్త ప్రవచించిన వాగ్దానం ఇది. ఇక్కడ ఇశ్రాయేలు దేశాన్ని, ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని, ఆ సియోను ప్రాంతాన్ని గొడ్రాల అంటున్నాడు. బాగా వినాలి మనం. ఏమంటున్నాడమ్మా? గొడ్రాల. ఒక పట్టణాన్ని, ఒక చాలా వైభవముగా కట్టబడిన పట్టణం, పరలోకానికి భూమి మీద రాజధాని, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ హెవెన్, జెరూసలేం. ఈ యెరూషలేము ఆ పరలోక రాజధానిని చూసి పరలోకము నుండి దేవాతి దేవుడు అంటున్న మాట ఏంటంటే, గొడ్రాల. ఏమంటున్నాడండి? గొడ్రాల పిల్లలను కననిదానా. పాపం పిల్లల్ని కనట్లేదంట ఆ పట్నం. మనిషి భూమి మీద పుట్టాడు. ఒక మనిషి భూమి మీద పుట్టిన పుట్టుక, దానికి పరమార్థం ఏంటనంటే, ముందుగా ఆ మనిషి పుట్టిన పుట్టుకలో ఉన్న ఆత్మీయతను ఆ వ్యక్తి గ్రహించడమే. హల్లెలూయా. ఒక వ్యక్తి, ఇప్పుడు మీరు అందరూ ఈ భూమి మీదకి వచ్చారమ్మా, వచ్చి మీరు ఆత్మీయులు అన్న సంగతి మీకు ముందు తెలియాలి. నేను ఒక ఆత్మనై ఉన్నాను, నేను ఒక శరీరంలో నివసిస్తున్నాను. కొన్ని రోజులైన తర్వాత ఈ గుడారాన్ని తీసి ఆకులు పడేస్తాడు దేవుడు వాటర్ సెమెట్రీలో. కానీ చివరికి మిగిలేది ఏంటంటే, ఆ మిగిలే గంజి ఏంటనంటే ఆత్మ ఉంది. సో నేను శరీరం కాదు, నేను ఆత్మని అన్ను గ్రహించడం మొదటి వంతు. అయితే రెండవ వంతు ఆత్మల రక్షణ. ఫస్ట్ నీ రక్షణ, తర్వాత ఆత్మలను రక్షించడం. మనం చేస్తున్నది ఆత్మసేవ. శరీరానికి కూడా సేవ చేస్తున్నాం, వంటలు వండి, ఏవో బహుమానాలు ఇచ్చి, ఏవో చిన్న పనులు అయితే చేస్తున్నాం. కానీ చేయాల్సిన సేవ ఏంటంటే ఆత్మసేవ. ఆత్మసేవ అనగా నశించిపోతున్న ఒక ఆత్మకి రక్షణ సువార్త చెప్పడమే ఆత్మసేవ. దేవునికి స్తోత్రం. ఇక్కడ యెరూషలేము పట్టణము, ఇశ్రాయేలు పట్టణము, సియోను అను ఆ ప్రాంతము, పరలోక రాజధాని ఈ భూమి మీద అయ్యున్న ఆ పట్టణము పిల్లలకు అండం మానేసింది. నెంబర్ 1, వాళ్ళ ఆత్మీయులన్న సంగతాలు మర్చిపోయారు.
యూదులు, ఇజ్రాయలీలు, 12 గోత్రస్తులు, వాళ్ళు భక్తి అయితే బయటికి బాగా చేస్తున్నారు. భక్తి టాప్ లెవెల్ భక్తి. వాళ్ళ భక్తిని చూస్తే మనకి కూడా భక్తి వచ్చేస్తుంది. కానీ వారి భక్తి ఆత్మానుసారముగా లేదంట. వారి భక్తి జ్ఞానానుసారముగా లేదంట. వారి భక్తిలో ఆసక్తి ఉందంట కానీ జ్ఞానం లేదంట. వారి భక్తిలో ఏముందమ్మా? ఆసక్తి ఉంది. ఆసక్తి అంటే తెల్లారి 3కి లేచిపోయి తలంటు స్నానం చేసేసి మంచి బట్టలు వేసేసుకొని ఇలాంటి తడి మడి వ్యవస్థ అనమాట. అది చాలా 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 ఆసక్తి, చాలా ఆసక్తి. ఎంత ఆసక్తి అంటే వారికి ఆసక్తి ఎక్కువైపోయిందండి. కానీ ఆసక్తిలో ఏం లేదమ్మా? జ్ఞానం లేదు, ఆత్మ లేదు, సత్యం లేదు. అందుకే యేసుప్రభు వారు వచ్చి అంటారు, మీరు ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధించాలంటారు. ఈరోజు కూడా మనం చూసినట్లయితే మన చుట్టూ పరిస్థితుల్లో ఆసక్తి ఎక్కువైపోయింది. ఆసక్తి ఎక్కువైన ఆ క్రమంలో ఆత్మీయత కరువైంది. ఆ రోజు పిల్లల కన్నదాన అన్న ఆ యెరూషలేము పట్టణాన్ని ఆ ప్రభువే ఈరోజు ఒకవేళ బహుశా మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్లో కూడా అనొచ్చు. అయితే ఇక్కడ శుభవార్త ఏంటంటే గొడ్రాల అన్న సౌండ్ కొంచెం బాధగా మనకున్నా, గొడ్రాల్ని సంసారిగా చేస్తాడంట. గొడ్రాలని పిల్లలు కనేటట్టు చేస్తాడంట. ఇది కదా సంతోషించాల్సిన వార్త. ఆ యెరూషలేములో ధూపార్తులు ఎక్కువైపోయాయి, బలి అర్పణలు ఎక్కువైపోయాయి, దహన బలులు ఎక్కువైపోయాయి. అర్పణలు అబ్బో, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అర్పణలు అర్పణలు అర్పణలు. అంగీలు వేసుకొని టోపీలు పెట్టుకొని అబ్బో చేయాల్సిన భక్తి పాత నిబంధనలో చాలా ఎక్కువ చేసేసారు. ఆసక్తి ఎక్కువైపోయింది. ఈ భక్తి రంగంలో పోటీతనం వచ్చేసింది. ఈ భక్తి రంగంలో వ్యాపారం ఎంటర్ అయిపోయింది. ఈ భక్తి రంగంలో స్వలాభం ఎక్కువైపోయింది, స్వార్థం ఎక్కువైపోయింది, ధనాపేక్ష ఎక్కువైపోయింది. కానీ కరువు ఏంటంటే ఆత్మీయత కరువైపోయింది, జ్ఞానం కరువైపోయింది. ఇలాంటి టైంలో మన గొడ్రాల అవ్వకపోతే ఏమైపోయింది? ఆ పట్టణం పిల్లల్ని కనాల్సిన ఆ పట్టణం, సువార్థీకరణ చేయాల్సిన ఆ పట్టణం, మంచి వార్త చెప్పాల్సిన ఆ పట్టణం, ఏదో నశించిపోతున్న ఆత్మల్ని తీసుకొచ్చి తండ్రి చేతిలో పెట్టాల్సిన ఆ పట్టణం గొడ్రాల పిల్లలు కనలేకపోతుంది. ఎందుకు కనలేకపోతుంది? ఎన్ని డాక్టర్లను తీసుకెళ్లారో ఏమండి, మా అమ్మాయికి మా కోడలికి పిల్లలు పుట్టట్లేదు. ఎందుకు పుట్టట్లేదమ్మా? ఆహో అని టెస్టులన్నీ చేసి మన దగ్గర 1,00,000-2,00,000 తీసుకుంటారు తప్ప పిల్లలు మాత్రం పుట్టట్లేదంట. ఎందుకు పుడతారు? ఎందుకు పుడతారు? వారు చేస్తున్న భక్తిలో ఆసక్తి ఉంది కానీ జ్ఞానం లేదు, తగ్గింపు లేదు. వారు ఆత్మీయంగా ఎంత దౌర్భాగ్యులై ఉన్నారో వారికి తెలియట్లేదు. వారు అనుకుంటున్నారు మేము భౌతికంగా చేస్తున్న భక్తి రంగము ద్వారా మేము చాలా ధనవంతులు అనుకుంటున్నాం, పరలోకంలో మాదే ఫస్ట్ ప్లేస్ అనుకుంటున్నాం. ఇలాంటి ఆత్మీయ అంధత్వంలో, ఆత్మీయ అమాయకత్వంలో బ్రతుకుతూ ఉన్నారు. ఇలిటరసీ, స్పిరిచువల్ ఇలిటరసీ, స్పిరిచువల్ పోవర్టీ. ఇలాంటి ఈ స్పిరిచువల్ ఇన్ఫాన్సీలో అనగా పసిపిల్లలుగా ఉన్నారు. ఆత్మీయ విషయాల్లో వయసు అయితే పెరిగిపోయింది, గడ్డలు ఏమైతే పెంచుకున్నారు కానీ వాళ్ళ ఆత్మీయత కరువైపోయిన పరిస్థితి. ఆత్మీయత ఎప్పుడు కరువైపోయిందో పిల్లలు కండం మానేస్తారు. పిల్లలు ఎప్పుడు కండం మానేస్తారు, వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చేస్తుంది. ఎక్కడో బబులోను రాజు నెబుకద్నెజర్ ఆయన కన్ను ఎక్కడ పడ్డదంటే యెరూషలేము పట్టణం మీద పడ్డది. ఆర్డర్ ఇచ్చాడు సైన్యాధిపతికి, ఆయన ఒక బెటాలియన్ తీసుకొని వెళ్ళు, యెరూషలేమును స్వాధీనపరుచుకో. యెరూషలేములో ఉండే విలువైన వస్తువులు, ఆభరణాలు, పనికొచ్చే మనుషులు,
ఎవరున్నా అందరినీ పట్టుకొచ్చి, ఎవరు అడ్డుపడినా నిర్దాక్షిణ్యంగా చంపేయండి. యెరూషలేము ఎప్పుడులాగే తెల్లారింది. భక్తి రంగం స్టార్ట్ అయింది. భక్తిలో అందరూ తెల్లారు లెగిసిపోయారు, అంగీలు టోపీలు పెట్టుకున్నారు, కీర్తనలు చదివారు, అన్నీ చదువుతున్నారు. కానీ ఏం లేదు, దానిలో ఆత్మీయత లేదు, ఆత్మీయత లేదు, ఆత్మ లేదు, సత్యం లేదు, ఆత్మీయత లేదు, సర్వసత్యము లేదు, ఏమీ లేదు. ఎందుకు చేస్తున్నారంటే అలవాటుతో చేస్తారు. చెప్పండి అమ్మా, భక్తి అలవాటు అవ్వకూడదు. భక్తి అలవాటు కాదు. భక్తి అనేది అదొక స్పృహ. భక్తి అనేది ఒక స్పృహతో, పూర్తి శ్రద్ధతో, సత్యంతో, నీ పూర్తి ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో చేయాల్సిన ఒక కార్యం అది. అలా చేయట్లేదంట. పొద్దున్న లేచారు, రొటీన్ లైఫ్, గుడికి వెళ్ళిపోయారు, దుపార్తెలు వేస్తున్నారు, గచ్చంతా కడుగుతున్నారు, దేవుని మందిరంలో ఉన్న ఆభరణాలు కడుగుతున్నారు. అందరూ ఇందులో బిజీ, చేపలు వేయడంలో, తొట్టంలో. అదేం చిన్న దేవాలయమా? 20 ఎకరాలంట దేవాలయం సైజు. ఎంతమా? ఎప్పుడైనా చూసారండి? 20 acres ఓన్లీ దేవాలయం. దేవాలయం 20 acres దాటి మళ్ళీ పట్నం, అదొక మహాపట్నం. పట్నం మధ్యలో దేవాలయం 20 ఎకరాల విస్తరణలో వ్యాపించి ఉన్న యెరూషలేము దేవాలయం చూడాలి. వీరి ఫోకస్ అంతా దేవాలయమే. యేసుప్రభు అంటాడు, నాయనలారా దేవాలయం కంటే గొప్పోడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. హల్లెలూయా చెప్పండి. దేవాలయం కంటే మనమేమో దేవాలయాలు చూడడమే పరిగెడుతుంది కదా. మనం ఎవరో వచ్చి చెప్తారమ్మా అక్కడ ఒక దేవాలయం ఉంది చెన్నైలో, చెన్నై కొంచెం దూరంలో, ఇక్కడ రాజమండ్రి రోడ్ ఉంది, అక్కడికి వెళ్ళి ఏం మొక్కేసుకున్నా అంటే ఏం విత్తారు నీలో? ఒక నమ్మకం. నువ్వు కుదురుంటావా? అది పట్టుకొని ఎలాగైనా నేను వెళ్ళాలా, నేను మొక్కుకోవాలా, నేను అక్కడికి వెళ్ళాలా, నేను అక్కడ మొక్కుకోవాలా, ఎలాగైనా వెళ్ళిపోవాలని వెళ్తారు. దేవాలయం కంటే గొప్పోడు ఎక్కడ ఉన్నాడు? నీలో ఉన్నాడు. మరి ఎందుకు వెళ్ళు? నీలో ఉంటే దేవాలయం కంటే గొప్పడు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. కానీ నీ నమ్మకం ఏంటి? ఆయన ఎక్కడో దేవాలయంలో ఉన్నాడు. ఆసక్తి ఉంది కానీ ఏం లేదు, జ్ఞానం లేదు. జ్ఞానం ఏం చెప్తుంది? ఆయన దేవాలయంలో లేడు, నాలో ఉన్నాడని చెప్తుంది. నాలో ఉన్నప్పుడు నేను కళ్ళు మూసుకొని ఇక్కడ ప్రార్థన చేసుకుంటే దేవుడు నా పక్షమున కార్యం చేస్తాడు. ఇది జ్ఞానం. ఆసక్తి ఏం చేస్తుంది? నీ దగ్గర 30,000 ఖర్చు పెట్టేస్తుంది. అటు ఇటు ట్రైన్ టికెట్లు, అక్కడికి వెళ్తావు, ఆ తీర్థాల్లో కలిసి అక్కడ అన్ని మరమరాలు అన్నీ కొనుక్కుంటాం. అదొక సందడి, అదొక పండగ. అలా కూడా వెళ్ళొచ్చు. సువార్త వలన వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. అక్కడ దేవుడు ఉన్నాడని వెళ్ళట్లేదు నువ్వు. దేవుడు నాలో ఉన్నాడు, ఆ దేవుడిని నువ్వు తెలుసుకొని చెప్పడానికి వెళ్ళినప్పుడు చక్కగా తిరగచ్చు. మనం ప్రతి నెల వెళ్తాం. రోజంతా చేసింది సువార్త చేసింది. ఆ చెట్లు చూసుకొని, ఆ పుట్టలు చూసుకొని, ఆ గాలి తాగి, ఆ గాలి పీల్చి, ఆ స్వచ్ఛమైన జలాలు తాగి ఎన్ని స్పాట్లు తిరిగాం, ఎన్ని ఊర్లు తిరిగాం. అరకేళ్ళు చేస్తారు అంతే జనం. మనం అరకు కంటే బ్యూటిఫుల్ స్పాట్స్ అన్ని తిరిగాం. హల్లెలూయా. ఖర్చు కూడా ఎంత ఉంటుంది? చాలా తక్కువ కదా. ఒక ట్రిప్కి వెళ్ళి రానందుకు ఒక మనిషికి ఎంత అవుతుందో కూడా మీకు అంత ఖర్చు అవ్వనివ్వకుండా దేవుడు సింపుల్ అలా వెళ్ళి అలా వచ్చేస్తాం. 3 రోజులు మళ్ళీ 3 రోజులు మీరు ఇంటి దగ్గర ఉంటే ఎన్ని పూటలు? 9 పూటలు. ఎన్ని కాఫీలు, ఎన్ని టీలు, ఎన్ని భోజనాలు, ఇవేమీ లేకుండా దేవుడు సువార్తలో నిన్ను తిప్పుతూ ఉన్నాడు. చూసారా? మందిరంలో దేవుడు ఉన్నాడు, ఆ దేవాలయంలో అంటమ్మా
పెళ్ళైన పిల్లల్ని తీసుకెళ్ళి నిలబెడితే చాలని పిల్లలు పుట్టేస్తారు. పెళ్ళైన పిల్లల్ని తీసుకెళ్ళి దేవాలయంలో ఉంచి మనం పుట్టేస్తారు ఆ పిల్లలు. దేవుని సంఘం ఆసక్తి ఉందంట కానీ జ్ఞానం లేదు. జ్ఞానము లేని భక్తి, ఆత్మీయత లేని భక్తి, సత్యము లేని భక్తి, సర్వసత్యమును తెలుసుకోవాలి అనే ఆశ లేని భక్తి పరులయ్యున్న యెరూషలేము ఇశ్రాయేలీయులను ఆయన ఏం చేశాడు అంటే తీర్పుకి అప్పచెప్పేశాడు, నాశనానికి అప్పచెప్పేశాడు. ఈ నెబుకద్నెజర్ వెళ్ళి మరి మామూలు కొట్టలేదు యెరూషలేము, చాలా ఇంకా చెప్పడానికి టైం లేదు కానీ చాలా ఘోరమైన స్థితి, ఘోరమైన పరిస్థితి, చాలా రకాలుగా హింసించారండి. మనకు తెలియదు కానీ ఒక దేశం మరొక దేశం మీదకి యుద్ధంకి వచ్చినప్పుడు పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. ఒక దేశం మరొక దేశం మీద, ఇప్పుడు మనం ఉన్నాం రామలక్ష్మి కాలనీ లాగా, ఈ కాలనీ మీదకి సపోజ్ వేరే దేశం వాళ్ళు దండెత్తి వస్తే ఇళ్ళల్లో దూరిపోతారు ఈ సైనికులు పెద్ద పెద్ద గన్స్ పట్టుకొని. ఈరోజు గన్స్, ఆ రోజుల్లో సర్వాంగ కవచం ఉంది కదా, ఆ కవచాలన్నీ వేసుకొని దూరిపోతారు పెద్ద కత్తితో. మన కళ్ళ ముందు అన్నీ చేసేస్తారు. మన ఇంట్లో విలువైనవన్నీ పట్టుకుపోదు, మన పిల్లలు పట్టుకుపోతారు ఒకవేళ వాళ్ళకి నచ్చితే. చేయనందుకేమి గుడ్లు బాదుకొని ఏడుస్తాం ముసలోళ్ళు వదిలేస్తారు, పనికిరారు అనుకున్న వాళ్ళు వదిలేస్తారు, కాలు లెవెల్కి ఏం లెవెల్ షుగర్ బీపీలు ఉన్న వాళ్ళందరినీ వదిలేసి ఎవ్వరు బలం ఉన్న వాళ్ళందరినీ పట్టుకుపోతారు. మనం ఒక 3 రోజులు ఏడ్చి మనం కూడా మెల్లిగా అలవాటు పడిపోతాం. నువ్వు విలువ పెట్టుకొని టీవీలు పట్టుకుపోతావు, ఏసీలు పట్టుకుపోతావు. ఆ రోజుల్లో యెరూషలేములో పడిన బబులోను సైన్యం కిరాతకంగా అమ్మాయిలు నచ్చినోళ్ళని అమ్మాయిలు పట్టుకుపోతారు. ఆ సైనికులు అడగడానికి లేదు, వస్తువులు బంగారం వెండి అన్నీ పట్టుకుపోతారు. నువ్వు ఎంతో ప్రేమించిన లాస్ట్కి ఏం మిగులుతుంది అంటే ముసలోళ్ళు, బలం లేని వాళ్ళు. ఒక దగ్గర భర్త ఉంటే భార్య ఉండదు ఆ పట్టణం, ఒక దగ్గర భార్య ఉంటే భర్త ఉండడు, ఆడపిల్లలు వెళ్ళిపోయి ఉంటారు. ఆ మిగిలిన కుటుంబ సభ్యులు ఎలా బతుకుతారు ఊళ్ళో? హ్యాపీగా ఉంటారా? ఎంత దుఃఖం అమ్మా. ఇప్పుడు లేవు 3 గంటల కంటే వాళ్ళు లెగుస్తారా? ఇప్పుడు వెళ్ళమ్మా దేవాలయం శుభ్రం చేయండి చేస్తారమ్మా. కొయ్యర్ బృందం వారు, యెరూషలేము కొయ్యర్ బృందం వారు వెళ్ళి మీరు ఆ పాటలు పాడండి అని అంటే వాళ్ళు పాడతారమ్మా? ఆడరు, అందరు దుఃఖంతో ఉన్నారు. దేవాలయంలో కలకలలాడుతూ తిరుగుతున్న మనుషులందరూ కనుమరుగైపోయారు. 4గురిలో 3 అవుట్, ఒకలే ఉన్నారు. వీళ్ళు ఇలా పనులు చేస్తుంటే 3 గుర్తు వస్తున్నారు, ఏడుస్తున్నారు, కూర్చుని పేరు పనులు ఆపేసారు. మెల్లిగా దేవాలయానికి బూజులు పట్టేసి, మెల్లిగా దేవాలయం పక్షులకు నిలయం అయిపోయింది, మెల్లిగా దేవాలయం పశువులకు నిలయం అయిపోయింది, మెల్లిగా దేవాలయంలో రక్షణ సంగీత సునాదములు రావాల్సింది ఏమీ రావట్లేదు, సైలెన్స్. హల్లెలూయా. ఎందుకు చెప్పారంటే హల్లెలూయా, పాడైపోయిన యెరూషలేము దేవాలయము, పాడైపోయిన యెరూషలేము ప్రజలలోకి తీర్పు రాగా ఆ దేవాలయం కండిషన్ని చూసుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్ మిస్సింగ్. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్ ఎక్కడున్నాడో దానియేలు పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. దానియేలు ఎక్కడున్నాడో, నా కొడుకు శద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు ఆలోచిస్తున్నారు, నా రాజకుమారులు ఎక్కడ, వాళ్ళ రాజులు యోధా వంశస్థులు వాళ్ళు ఎక్కడున్నారో తెలివైన వాళ్ళని పట్టుకెళ్ళిపోయారు. రాజకుమారుల దగ్గర మంచి చదువు ఉంటుంది, అందుకని ఆయన పట్టుకుపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో వీళ్ళంతా దిగులిన్నారు. మళ్ళీ చూస్తామో చూడకుండా చచ్చిపోతామేమో అని ముసలోళ్ళు. నా పిల్లల్ని నేను ఎప్పటికైనా కలుసుకుంటాను, నా దేవుడు విమోచిస్తాడన్న ఆ బ్యాచ్ కొంత. ఈ ఏడుపులో ఏమైందనంటే ఆసక్తి పోయి ఆత్మీయత వచ్చింది. మీకు అర్థమైంది పాయింట్? ఆసక్తి పోయి ఏమొచ్చింది? ఆత్మీయత. వేషధారణ పోయి
సర్వసత్య స్థాపన జరిగింది వాళ్ళ. దేవునికి స్తోత్రం. అప్పుడు అంటున్నాడు దేవుడు, గొడ్రాలా పిల్లలు కననిదానా, కనాల్సిన టైంలో కనలేదు, సర్లే ఇప్పటికైనా నీకేమొచ్చింది, బుద్ధి వచ్చింది. దేవునికి స్తోత్రం. నువ్వు ఇప్పుడు పిల్లలు కనేదానిగా చేస్తాను. ఏం చేస్తాను? పిల్లలు కననిదానా, ఇప్పుడు నువ్వు పిల్లలు కంటావు. ఆత్మీయత లేనిదానా, ఇక మీదట నువ్వు ఆత్మీయంగా ఉంటావు. ఉంటావు, నిన్ను అలా చేస్తాను. నీ బండ హృదయం ఉంది కదా, నీ బండ హృదయం ఉంది కదా, కఠినమైన హృదయం ఉంది కదా. ఈ కఠినమైన హృదయాన్ని తీసి నీకు మాంస హృదయం ఇస్తాను, మనిషి మనస్తత్వాన్ని ఇస్తాను, నాకు స్పందించే ఒక కేంద్రంగా నేను చేస్తాను, నన్ను ఆరాధించే బిడ్డగా నేను చేస్తాను. నన్ను నువ్వు బతికినంత కాలం నా కోసమే నువ్వు బతికేటట్టు నేను. ఇప్పుడు ఆలోచించండి, ఈ వాగ్దానం వచ్చిన టైం ఎప్పుడనంటే, ఇజ్రాయేలీలు అనగా ఆ యెరూషలేమును పాడు చేసిన తర్వాత 70 సంవత్సరాలు వెళ్ళిపోయారు కదా ఇది పట్టుకొని. వాళ్ళు 70 సంవత్సరాల దాకా తిరిగి వస్తారు మళ్ళీ ఆ పట్టణానికి. ఈ 70 సంవత్సరాల గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో రచించిన అధ్యాయం. ఈ గ్యాప్లో యెషయాతో మాట్లాడిన మాటలే, చాలా జాగ్రత్త వినాలి. యెషయాతో ఈ గ్యాప్లో మాట్లాడిన మాటలు ఇక్కడ ప్రభు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు, రేపు, ఎల్లుండి నేను ఇదే అధ్యాయాన్ని బోధిస్తాను మొక్కలుగా, అంశాల వారీగా. మీరందరూ తప్పనిసరిగా ఎన్ని పనులున్నా పనులు పక్కన పెట్టి వచ్చాను. వస్తూ మన చర్చ్ మెంబర్స్ని ఒక్కొక్కరిలో పట్టుకొచ్చాను. హల్లెలూయా. వాళ్ళు ఏదో పనిలో ఉంటారు, పని లేదు పని వచ్చండి. అక్కడ ఇశ్రాయేలు గొడ్రాల కోసం చెప్తున్నారు పాస్టర్. పరిశుద్ధాత్మ దేవుడు గొడ్రాలునంట పిల్లలు కనేటట్టు చేస్తాడంట. పదండి మనం కందాం పిల్లల్ని. దేవునికి స్తోత్రం. మనం ఆత్మల్ని రక్షిద్దాం, పద అని చెప్పి తోలుకొచ్చాడు. గొడ్రాలా పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము, ప్రసవ వేదన అంటే ఏంటో తెలియనిదానా, నువ్వు ప్రసవ వేదనతో పిల్లల్ని కంటామని దేవుడు చెప్పారు. ఎవరితో? అమ్మమ్మతో ఏం చెప్పారు? పిల్లలు కనేటప్పుడు నువ్వు ప్రసవ వేదనతో కండి. వేదన. అందుకే మీరు అందరూ పిల్లలు కన్నప్పుడు ఏం పడ్డారు? మొదటి పెళ్ళిళ్ళు వాళ్ళకు ప్రసవ వేదన అంటే ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళకి సువార్తలో వేదన ఏంటో నేను చూపిస్తాను. ఇప్పుడు మగవాళ్ళకి మాకు ప్రసవ వేదన అంటే తెలుసా, చూసాం. కానీ మీరు అంటారు అమ్మా తట్టుకోలేకపోతుందని. ఇప్పుడు నర్సులు భలే తిడతారంట, మా మమ్మీ చెప్తారు, సరిగా చెప్తున్నారు అని. ఎప్పుడు పడినప్పుడు ఈ సొలుగుతారు కదా అరుపుకి, ఆ హాస్పిటల్ స్టాఫ్ తిడతారంట. యాక్చువల్లీ కాముకుంటే ఏదో అంటారంట. ఒక అమ్మాయి అలాగే పరిశుద్ధుడా ఏంటి నాకు ఈ పాటలు పరిశుద్ధుడా అంటుందండి హాస్పిటల్. అప్పుడు ఆవిడ పక్కన ఇంకొక పాస్టర్ గారు అన్నారంట, పరిశుద్ధుడా అని నువ్వు అంటున్నావు ఎందుకు? ఆ పండు తిన్నప్పుడు లేదా పరిశుద్ధుడా అన్నాడు. ఆ పండు తిన్నప్పుడు లేదా పరిశుద్ధుడా, ఇప్పుడు పడుతున్నావు వేదన. దేవునికి స్తోత్రం. ప్రసవ వేదన పడనిదానా, జయ కీర్తననెత్తి ఆనందపడమంటున్నాడు. వడ్రాల్ని గంతు అంటే గంతుతుందా? కానీ ఎందుకు గంతాలి? పిల్లల్ని కనబోతుంది, దానిని బట్టి గంతులు వేయాలి, దానిని బట్టి జయగీతం ఎత్తాలి. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు ఇది ఎక్కడికి పోవాలండి? సంసారి పిల్లల కంటే విడవబడింది ఎవరు? ఇక్కడ యెరూషలేము.
తీర్పులో ఉన్నది ఎవరు? యెరూషలేము. ఆసక్తి ఉంది కానీ జ్ఞానం లేనిది ఎవరికి? యెరూషలేముకి. ఇప్పుడు విడవబడిన ఇశ్రాయేలీలకి, విడవబడిన యెరూషలేముకి, విడవబడిన సియోనికి పిల్లలు ఎక్కువైపోతారంట. సంసారిగా కనిపిస్తున్న బబులోనికి ఏమో పిల్లలు తక్కువైపోతారంట. అక్కడ కంటే ఇక్కడికి ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కువ వచ్చేసి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? అసలు యెరూషలేముని ఎందుకు హైలైట్ చేస్తున్నాను అంటే, ఈ వాగ్దానం నెరవేర్పుగా జీసస్ క్రైస్ట్ యెరూషలేములోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అదే మందిరంలోకి వచ్చాడు, అక్కడే కూర్చున్నాడు. ఆ యెరూషలేముకి కొంచెం దూరం ఆ గొల్గొతా కొండ మీద ఆయన శిలువ వేయబడ్డాడు. బాగా వినాల ఈ వాగ్దానం. ఏ గొడ్రాలా నువ్వు పిల్లలు కంటావు అన్నాడు కదా. ఆ పిల్లలు కనే ప్రక్రియ ఎక్కడ మొదలైందంటే యేసయ్య శిలువ రక్తములో మొదలైంది. ఆయన యజ్ఞంలో కాచిన రక్తము వలన పాపులమైన మనలను, మనం ఎవరికి విడవబడిన మనకేం మంచి పేరుందా, ఖ్యాతి ఉందా? మనకి ఈ లోకంలో కూర్చొని మన అందరం ఒకప్పుడు చాలా 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 డౌన్ ట్రోడెన్, అల్పులమై బ్రతికిన వారు. అందుకే ఆయన మనల్ని పట్టుకున్నాడు. ఈ లోకంలో నేను అల్పుడిని కాదు, నేను గనుడిని అనుకున్నాడు. ఆయన పట్టుకోలే. నేను జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానుల్ని వెర్రివారిని ఎంచుకున్నాడు. అందుకే మనం వెర్రివారు. ఒకప్పుడు ఇంత తత్వం లేదు, ఇంత బోధ లేదు, ఇంత జ్ఞానం లేదు మనకి. కానీ ఇప్పుడైతే మనకి అన్ని ఇచ్చేసాడు దేవుని స్తోత్రం. ఒకప్పుడు జ్ఞాని ఇప్పుడు మన మాటలు విన్నప్పుడు అనుకుంటాడు, అదే వీళ్ళకి ఎంత జ్ఞానం వస్తుంది అని ఆ తలంచుకుంటాడు. చూసారా? పిల్లలను కనేటట్టు చేశాడు మనల్ని. ఆ యేసు రక్తము వలన మనం ఆత్మీయులుగా పుట్టాం. ఈరోజు పైనుండి పుట్టాం, వాక్యముల్లో నుండి పుట్టాం. మరి పుట్టి ఆయన ఏం చేశాడంటే అమ్మా, ఒక రాంగ్ ప్లేస్లో ఉన్న చెట్టుని నరికి, ఒక రాంగ్ ప్లేస్లో ఉన్న రోడ్లు వేస్తున్నారు, మధ్యలో పెద్ద చెట్టు ఉంది. ఏం చేస్తారు? కొట్టవలు పడేస్తారు. ఈ మధ్య ఏం చేస్తున్నారు? చెట్లు కొట్టకూడదు అని చెప్పి ఒక పెద్ద మిషన్ని కనిపెట్టారు. ఆ మిషన్ ఏం చేస్తుందంటే అలా అమాంతం భూమిలోకి వెళ్ళిపోయాయి. ఆ మోడు ఉంటుందా, ఆ మోడు అంతటినీ కట్ చేసేస్తుంది. కట్ చేసేసి చెట్టుని అలాగే ఎత్తేస్తుంది మోడుతో. ఆ మోడు ఎంత ఉంటుంది బహుశా ఈ గదిలో సగం ఉంటుంది. మోడు తీసేసి ఆ చెట్టుని అలా పట్టుకెళ్ళి ఆ రోడ్డు పక్కన గొయ్యిదవి అందులో కొంచెం కావలసినవన్నీ వేసేసి, యూరియా లాంటివి ఇవన్నీ వేసి, పేడ ఇవన్నీ వేసి దాన్ని పెట్టేస్తారు. అది మళ్ళీ అక్కడి నుంచి ఏం చేస్తుంది? చీలిస్తుంది. మనం కూడా ఈ చెట్లాటోళ్ళమే. ఎక్కడో పాపములో, పాపం అనగేటి దేవుడు తెలియక, దేవుడిని దెయ్యం అనుకొని దెయ్యాన్నేమో, అవ్వమ్మ ఏమనుకుంది? దేవుడిని దెయ్యం అనుకుంది, దెయ్యాన్నేమో లూసిఫర్నేమో దేవుడు. నా దేవుడు ఆయన ముందొచ్చినాడు, అబద్ధం చెప్పాడు, ఈ నిజం చెప్తున్నాడు. అవునా కదా? ముందొచ్చిన ఆయనేమో, ఇప్పుడు వచ్చినోడేమో. ఇప్పుడు ఆవిడికి దేవుడు ఎవరు? కాబట్టి ఒకప్పుడు పాపము అని అంటే దేవుడిని దెయ్యంగాను, దెయ్యాన్ని దేవుడిగా చేసుకోవడమే పాపం. ఈరోజు మనం పాపం చేయట్లేదు. ఈరోజు మనం ఆ చెట్టు ఎలాగైతే అక్కడి నుంచి తీసి ఇంకో దగ్గర పెట్టారు, ఈ లోకంలో బ్రతుకుతున్న మనల్ని తీసుకొచ్చి ఆయన సంఘంలో పెట్టారు. ఆయన రక్తం ఇప్పుడు మనకి ఎరువుగా, ఆయన రక్తం మనకి ఇప్పుడు ఒక పోషణగా, ఆయన రక్తం మనకి ఇప్పుడు శుద్ధీకరణ చేస్తూ మనల్ని సంఘములో పెంచి పోషిస్తాం. దేవునికి మహిమ కలుగుగా. అలా వచ్చాం సంఘంలోకి. సంఘములోకి యేసు రక్తము వలన వచ్చాం. యేసు రక్తము వలన విమోచింపబడిన వారముగా మనం కూడుకుంటున్నదే సంఘం. ఈ సంఘములో మనం నానాటికి అభివృద్ధి చెందుతున్నాం. కొందరికి హడావుడు అంటే ఇష్టం, కొందరికి ఆసక్తి అంటే ఇష్టం, కొందరికి గెత్తడం అంటే ఇష్టం,
జ్ఞానానుసారంగా ఉండడం అంటే చాలా మందికి అర్థం కావటం లేదు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనల్ని ఒకప్పుడైతే మనం విడవబడిన దాన్ని, మనం అట్లీస్ట్ గొడ్రాలు కూడా కాదు, మనం ఎవరమంట భర్త వదిలేసాడండి. భర్త వదిలేస్తే ఆ విడవబడింది ఎంత ఏడుస్తుందో అలాంటి వాళ్ళగా ఉన్నాం మనం. ఎందుకు వదిలేసాడు ఆ భర్త? ఆ భర్త ఎందుకు వదిలేసాడు అంటే, నువ్వు దెయ్యాన్ని దేవుడు అనుకున్నావు కాబట్టి వదిలేసాడు. ఇప్పుడు ఆయన తట్టు ఆయన తిప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన మనకి తిరిగి భర్త అయి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను చూడండి, విడవబడిన దానా, పిల్లలు విస్తారంలో అయిపోతారంట. విడవబడిన దాన్ని సంసారికి ఏమో తక్కువైపోతారంట. ఆవిడ కంటే ఈవిడ ఎక్కువ అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగుతుంది. విడవబడినది ఎక్కువ మంది పిల్లలకి కనిపిస్తుందంట. విడవబడిన దానికి ఎంతో అవమానం. కొట్రాలా దాన్ని చాలా సిగ్గుతో అంటారు కదా, సిగ్గుపడేటట్టు చేస్తారు. కొట్రాలు పిల్లలు కనకపోతే అబ్బో ఆ వీధిలో మొత్తం ఇంక ఊసి ఎవరి మీద? ఆ అమ్మాయి మీదే. ఇది పిల్లలు కనలేదంట, దీనికి ఏదో చేసుంటుంది పాపం, లేదా ఇంట్లో వాళ్ళు ఏదో చేస్తుంటే ఇంకా నానా బేభత్సం చేస్తారు. ఆ పిల్ల పాపం చాలా డిప్రెషన్తో ఉంటుంది. పిల్లలు లేకపోతే చాలా మందికి బీపీ, కొంతమంది పెరాలసిస్ వచ్చింది భార్య భర్తలకి. ఎందుకు? పిల్లలు లేరు. కానీ ఇక్కడ అంటున్నాడు, నీ సిగ్గుని నేను కప్పుతాను, నిన్ను ఎందుకు అవమానపడ్డావో అవమానం అంతా తీసేస్తాను. దేవునికి స్తోత్రం. ఆయన ఎంటరైపోయాడు ఇప్పుడు మన జీవితంలో. ఆయన ఎంటరైపోయి అంటాడు, నీ జోలికి ఎవరు వస్తారు నేను చూస్తాను. నీ జోలికి నీ విషయంలో అసలు ఎవరు ఏమంటారో నేను చూస్తాను. దేవునికి స్తోత్రం. నిన్నాను కదా భయపడదు. అలా ఈ విడవబడిన జాతిలోకి ప్రభువారు వచ్చారు. దేవునికి స్తోత్రం. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. నీ గుడారాన్ని ఏం చేయాలా? ప్రభువా నా దగ్గర ఎంతే ఉంది, ఈ ఇల్లే కట్టుకున్నాము అని అనుకోకూడదు. దాన్ని ఏం చేయాలా? నీ ఆహారం ఏం చేయాలా? జల్లాలి. ఆహారం జల్లుతామని తింటామా? తింటాం. ఎందుకు జల్లం? ఆహారం ఎందుకు జల్లం అంటే వేస్ట్ అయిపోతుంది. నెంబర్ 1. ఆహారం ఎందుకు జల్లము అని అంటే, ఆహారం మనం కొని తెచ్చుకున్నాం. ఇప్పుడు కేజీ మాంసం ఎంతమా? 300, 800, 2 కరెక్టే. పెద్దతోక చిన్నతోక. ఎంత ఖరీదైన తెచ్చిన మాంసం జల్లేస్తే జల్లుతామా? జల్లం. కింద పడిపోయింది కూడా ఏరేస్తాం. పిల్లలు తినేసి వదిలేస్తారు కదా, ఆ పీసెస్ కూడా తల్లి ఏం చేస్తుంది? దాన్ని మళ్ళీ పోస్ట్ మార్టం చేస్తుంది. అంతేగాని చల్లే బుద్ధి. నీ గుడారమును విశాలపరచండి. దాని అర్థం ఏంటో, రే నేను ఇస్తే తింటున్నారు అబ్బాయి, అమ్మాయి, తల్లి, సీనియర్లు, సంగపెద్దలు. నేనిచ్చి మీరు తిని దాన్ని ఏం చేయాలండి? ఇంకొంతమందికి పెట్టండి. గుడారం ఏం చేయాలంట? నీకోసం ఇల్లు కట్టుకోక, నా పని మీద కూడా ఇల్లు కట్టు. అక్కడ ఒకటి కట్టు, ఇక్కడ ఒకటి కట్టు. నువ్వు ఒకే దగ్గర పెద్ద బిల్డింగ్ కట్టించుకోవడం కాదు. నా సేవ నిమిత్తం, నా సువార్త నిమిత్తం గుడారాలు దేవునికి స్తోత్రం. ఇనప తీగల్లో గుడారం వేస్తాం. దేవునికి స్తోత్రం. గుడ్డంగిలో ఒక గుడారం వేస్తాం. ఆయా స్థలాల్లో మనం ఏమేసామమ్మా? గుడారాలు. దేనికి వేసాం? మన పేరు మీద పట్టాల కోసం కాదు. ఆయన పనిలో పిల్లల్ని కనాలి. దేవునికి స్తోత్రం. గొడ్రాలా, పిల్లలు కలనిదానా, విడవబడిన దానా, నీ పిల్లలు ఎక్కువైపోతారు, విస్తారమైపోతారు. ఎక్స్టెన్షన్. కొమ్మాదిలో గుడారం తక్కువ మంది ఉన్నారు ప్రభు, లేదా ఎక్కువ మంది అవుతారు. దేవునికి స్తోత్రం. గుడారాలను విశాలపరచాలి. నీ నివాస స్థలముల తెరలు
నిరాటంకంగా సాగిపోనిమ్ము నీ త్రాళ్ళు, పొడుగు చేయము నీ మేకులను. అంటే అర్థం ఏంటంటే ఆ రోజుల్లో టెంట్లు వేసేవారు. గుడారానికి ఏమో తాడు కట్టాల, తెలుసు కదా మా పెళ్ళిళ్ళు అయిన గుడారాలు తాళ్ళు కొట్టి దానికి ఏం కొడతారు. సో మీరేం చేస్తారంటే మీ గుడారాలను విశాలపరిచి అంటే మీరు ఎక్స్టెన్షన్ చేయండి. ఇప్పుడు దాకా ఎలాగున్నారు ఇంతే ఉన్నారు, మీరు ఇప్పుడు ఏమి ఇవ్వాలంటే విశాలపరచండి. మీ ప్రోగ్రామ్స్ని విశాలం చేయండి, మీ కార్యాచరణని విశాలం చేయండి, మీరు అనుకున్న పనులను గట్టిగా చేయండి, విస్తరణలో చేయండి. రూపాయి ఉంది కానీ ఆ రూపాయిలోనే మీరు ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ ప్రకటించండి. ఎక్స్టెండ్ అవ్వండి. ఒక దగ్గర కన్ఫైన్ అయిపోవద్దు, ఒక దగ్గర ఉండిపోవద్దు, ఈ జాలు అనుకుని ఉండిపోవద్దు. దేవుడు ఇస్తున్న ప్రామిస్ ఏంటంటే విశాలత, విశాలత, విశాలపరచుము. చెప్పండి హల్లెలూయా. ఈ సంవత్సరం అట్లీస్ట్ ఒక 2-3 అన్న సంఘాలు కట్టాలి. కట్టాలా? ఉంచుకుందాం మన దగ్గర. డబ్బులు అందరూ ఉంచుకుంటే మనం బాగుంటాం కదా. అదే దేవుడు చెప్తుంది. విశాలపరచమంటే అర్థమైంది, నీ దగ్గర ఉన్నది చల్లితే అక్కడ గుడారం లభిస్తుంది. హల్లెలూయా. కొందరు వదలరు, మీరు పెట్టేస్తారు. ఇప్పుడు దేవుని సంఘం సంవత్సరములు గడుచుచుండగా ఆయన కార్యం ఏమవ్వాలి? ప్రతి సంవత్సరం అదే ఏంటంటారు, ఒకే రీతిగా ఇంకా ఒకే కొలత. బాగుంది. అర్థమైనట్టు అర్థం అవ్వలేనట్టే చెప్పాలి. మళ్ళీ వీడియో యూట్యూబ్లో కాదు, ఒకే కొలత. డెవలప్మెంట్ ఏది? డెవలప్మెంట్ దాచేస్తాం. మేము ఎదగలేదు పాస్టర్ గారు, మేము ఇంకా దీనిలో అలాగే ఉన్నాం. సంచులు మాత్రం పెరిగిపోతాం. ప్రతి సంవత్సరం నీ కొలత అభివృద్ధిలోకి వచ్చును గాక. ఆయన నిన్ను నీ కొలతను ఆయన పెంచుతున్నాడా లేదా? నువ్వు ఏం కొలత ఇవ్వాలి? పెంచాలి. దేవునికి మహిమ కలుగుతుంది. ఖర్చులు ఎక్కువైపోయాయి. భోజనాలు పెడదామంటే రైతు బజార్లో దూరుదామనంటే పాస్టర్ నన్ను భయపెట్టాను. అలా భోజనాలు పెట్టే అంటాను నేను, ఏమన్నా అంటాను 70, 80, 20, 40, 50 అమ్మ అలా కాదు 30 ఏమన్నా చెప్పు అంటాను. 20 లేట్ అని ఉంటుంది. కొలత ఈ లోకం పెంచేస్తుంది, దేవుని బిడ్డల కొలత ఏమో తగ్గించట్లేదు. అదే కాన్స్టెంట్. 10-20 సంవత్సరాల నుంచి అదే. ఆ ఇల్లు మారిపోయింది, ఇంట్లో వస్తువులు మారిపోయి, అలా ఐశ్వర్యం, అలా అన్ని డెవలప్ అవుతున్నప్పుడు ఈ కొలత కూడా ఏమవ్వాలంటే డెవలప్ చేయాలి. దేవునికి స్తోత్రం కాదు. విశాలత ఎలా వస్తుందంటే అలా వస్తుంది. నా బట్టలే కాదు, నేను మొన్న వెళ్ళాను, చాలా పాతవి నేను కొంచెం వాడిని అంటే బాగా పొడవని తీసుకెళ్ళి అందరికి ఇస్తాను. ఇస్తుంటే ఏమవుతుందంటే తిరిగి వస్తుంటాయి. దేవునికి స్తోత్రం. పాతవో కొత్తవో నీ దగ్గర ఉన్నది నువ్వేం చేయాలంటే ఇతరులకు నువ్వు ఆశీర్వదించబడడం ఒక ఎత్తు, ఇతరులకు ఆశీర్వాదంగా ఉండడం రెండో ఎత్తు. మళ్ళీ చెప్తాను, నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఒకప్పుడు నీకు ఇంత మంచి బట్టలు లేవు, ఇప్పుడు వచ్చాయి. ఒకప్పుడు నీకు ఇంత మంచి తిండి లేదు, ఇప్పుడు వచ్చాయి. ఒకప్పుడు నీకు ఇంతమంది వసతి లేదు, ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే మంచి బట్టలు లేని వాళ్ళకి నువ్వు నీకున్న దాంట్లో వారికి మంచి ఈవులను ఇవ్వాలి. నువ్వు తింటున్న దాంట్లో ఇతరులకు మంచి ఆహార పదార్థాలు ఇవ్వాలి. అది ఆశీర్వదించబడడం ఒక ఎత్తు అయితే, ఆశీర్వాదముగా ఉండడం రెండో ఎత్తు. కాబట్టి ప్రియ దేవుని సంగమ, విశాలత, విశాలత, విశాలత.
కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదువు. నీ సంతానము అన్యజనముల దేశములను స్వాధీనపరుచుకును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. దేవునికి స్తోత్రం. మందిరం యెరూషలేము చూస్తే పాడైపోయింది, శిథిలావస్థలో ఉంది. ఎవ్వరు లేరు మనుషులు, అంతా పాపులేషన్ లేదు. చెప్పాను కదా, నలుగురికి ఎంతమంది ఉన్నారు? ఒక్కరే ఉన్నారు. ఆ పట్టణముతో అంటున్నాడు, నువ్వు ఎడమ వైపుకి కుడివైపుకి వ్యాపించదు. వాళ్ళు వింటున్నారు, అనుకుంటున్నారు, ఎలా వ్యాపిస్తాం? పిల్లలు లేరు. పోనీ పిల్లలు ఉన్నారు అనుకోండి, నెక్స్ట్ తరం ఉంటుంది. ఇప్పుడు కాకపోతే తర్వాత అవుతుంది అనుకోవచ్చు. వాళ్ళు లేరు, ఎవరు లేరు, ఎలా ప్రభు? నేను చెప్తున్నాను కదా అవుతుంది. దేవుని నేను చెప్తున్నాను కాబట్టి అవుతుంది. నీకు అర్థం కావు. నేను వర్తమాన భూత భవిష్యత్ కాలములలో అనువాడను, కాలాన్ని నిర్మించిన వాడను, కాలచక్రాన్ని తయారు చేసిన వాడను. ఈ కాలం నీకు అర్థం కాకపోవచ్చు, కానీ కాలాన్ని సృజించిన నాకు సమస్తము ఎరిగే. దేవుని ఆయన అన్ని ఎరిగి ఉన్నాడంట. అందుకే ఆయన చెప్తున్నాడు, ఇదిగో నీ పిల్లలు పుడతారు. ఈ పిల్లలు ఏం చేస్తారనంటే, ఏ దేశాలు నీ మీద దండెత్తి వచ్చాయో ఆయా దేశాలను వీరు వెళ్ళి స్వతంత్రించుకుంటారు. దేవుని స్తోత్రం కాదు. ఇదంతా మనం ఆత్మీయంగా తీసుకోవాలి. ఇవన్నీ మనం ఆత్మీయంగా తీసుకోవాలి. ఆయన రాజ్యం కొరకు, ఆయన నీతి కొరకు మనము ఈ లోకాన్ని మనం స్వాధీనపరుచుకుందాము గాక. నన్ను అడుగయ్యా, నేను నీకు భూమిని సొత్తుగా, జనాంగాన్ని నీకు స్వాస్థ్యం చేస్తాను. అంటే ఆయన మోటివ్, ఆయన రాజ్యం, ఆయన మహిమ, ఆయన పరిశుద్ధత, ఆయన చిత్తము కోసం మనము అడిగినప్పుడు జనములను మనకి ఏమిస్తాడంట? స్వాస్థ్యం. కాబట్టి ఈ వాగ్దానమును తీసుకొని రాత్రి మీరు వెళ్ళి గట్టిగా ప్రేయర్ చేయాలి. ప్రభువా, నేను విస్తరణలోకి వచ్చుదునుగా. అంటే వెండి బంగారాల్లో కాదు, ఆత్మల సంపాదన. దేవుడికి ఇష్టమైన పని ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేయడం కాదు. దేవుడికి ఇష్టమైన పని నువ్వు ఉపవాసం ఉండడం కాదు. దేవుడికి ఇష్టమైన పని నువ్వు పాటలు పాడటం కాదు. దేవుడికి ఇష్టమైన పని వాక్యం చెప్పడం కాదు. దేవుడికి ఇష్టమైన పని ఒకటే, అది ఆత్మల సంపాదన. ఎక్కడో రోడ్డు మధ్యలో ఉన్న చెట్టును తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? యెహోవా మందిర ఆవరణములో నాటబడిన పచ్చని ఒలీవ చెట్టు వలె. దేవుని స్తోత్రం. ముందు అడవి చెట్లు, మనం ఏ చెట్లు? నీడకు తప్ప దేనికి పని చేయవాలి. ఇప్పుడు ఎక్కడ పెట్టాడంటే ఒలీవ నూనె ఇచ్చే, ఒలీవ గింజలను పుట్టించి పండించే చెట్టుగా చేశాడు. అంటే మనం ఎలా రక్షించబడ్డాం? ఈ నా పాతాళానికి దిగిపోవలసిన మనల్ని తీసుకొచ్చి పరలోకానికి ప్రాప్తులుగా ఎలా చేశాడు? దాన్ని పాట పాడడం కదా, యేసయ్యా నీ కృప నన్ను ఎక్కడికి చేర్చింది? అమరత్వానికి. చెప్పండి. మరి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, నీతో పాటు 100 మందిని పట్టుకెళ్ళిపో. రెపకమ్మ చెంగు పట్టుకొని ఎంతమంది రావాలి? 10 మంది. ఏది వస్తున్నారా, వెళ్ళిపోతున్నారా? ఈ చెంగు పట్టుకొని ఏం చేయాలమ్మా? అడుగుతామా? 10 మంది రావాలి అని అంటే మనము ఆత్మల సంపాదన అనేది మనం బుర్రలో పెట్టుకోవాలి. మనకి ఎప్పుడు మన పాపం మీద మనకి ఏడు కూడా సరిపోతుంది. మన ఏడుపు ఎప్పుడు దేని మీద ఉంది? ప్రభువా, నేను అది ప్రభువా, ఇది ప్రభు, నన్ను క్షమించు. నేను క్షమించాడు రా తల్లి, నిన్ను ఆల్రెడీ అయిపోయింది. దట్ ఈస్ ఫినిష్డ్ వర్క్. నువ్వు నమ్మట్లేదు, అది పూర్తి అయిపోయిందని నువ్వు నమ్మటం లేదు. అందుకే ప్రతిరోజు అడుగు. నువ్వు అడగాల్సింది అది కాదు, ప్రభువా నేను ఒక పదాత్మను, నేనైతే వెళ్ళిపోతున్నాను అమరత్వానికి, నేనైతే వెళ్ళిపోతున్నాను పరలోకానికి, నేనైతే వెళ్ళిపోతున్నాను యేసే దగ్గరికి. వాట్ అబౌట్ అదర్స్? చర్చిలోకి ఎందుకు రావట్లేదు? నేను ఎలా ఉంటే చర్చిలోకి వస్తా, నేను ఎలా మాట్లాడితే చర్చిలోకి వస్తా, నేను ఏం ఖర్చు పెడితే చర్చిలోకి వస్తా, నేను ఏం పెడితే చర్చిలోకి వస్తా, నేను ఎలా 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 ఇది 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 అడుగుడి నేను మీకు
ప్రభువా ఇదిగో ప్రభువా పాస్టర్ మాకు రేషన్ బియ్యం గంజి ఇచ్చింది, మాకు సిల్క్ బియ్యం గంజి ఇవ్వలేదు. మొన్న మీటింగ్స్ అయ్యాయి కదా జరుగుతామా అప్పుగల్లో, ఒక ఆయన సీరియస్గా వచ్చి నాకు కంప్లైంట్, రేషన్ బియ్యం పుల్లారు పెట్టారు పాస్టర్ గారు మీరు అన్నాడు. లేదండి అది పొద్దున్నకే పెట్టాం, మధ్యాహ్నం అంతా సిల్క్ బియ్యం అన్నాను. ఈయన వెళ్తున్నాడు బ్రేక్ఫాస్ట్, అది వచ్చి కంప్లైంట్. 5 సంవత్సరాల క్రితం ఏం తినేవారు పాస్టర్ గారు అని అడిగాను. ఏం మాట్లాడదు, కాపు కుర్చీలో కూర్చుని పోయాడు. అవే తినేవాడు. ఇప్పుడు ఏదో ఆశీర్వదించబడ్డామని సిల్క్ బియ్యం, సిల్క్ బియ్యం వల్ల షుగర్ బీపీ ఫ్రీ. రేషన్ బియ్యం వల్ల షుగర్ ఇంకా కొంచెం కంట్రోల్లో ఉంటుంది, అది మనకు తెలియదు ఆ కాన్సెప్ట్. మనకి సిల్క్ బియ్యం మీద పై ఉండే పౌష్టికతను ఏమంటారు దాన్ని, స్కిమ్మింగ్, అదంతా తీసేసి పాలిష్ తీసేసి మనకి ఏమిస్తుంది, లోపల కార్బోహైడ్రేట్ ఉంటుంది రైస్ గ్రెయిన్లో, రైస్ గిన్నెలో, ఆ ఓన్లీ కార్బోహైడ్రేట్ వస్తుంది. అది తినేసి ఉబ్బిపోయి మోకాలు నొప్పులు ఎక్కలేకపోతున్నాం తినలేకపోతున్నాం. మరి కార్బోహైడ్రేట్ని బ్రేక్ చేసే పౌష్టికత ఏమో పైన ఉంది. పౌష్టికతతో కార్బోహైడ్రేట్ తింటే అది దీన్ని డుష్యం లాడించేసి బ్రేక్ చేస్తుంది, హ్యాపీగా ఉంటుంది. కానీ పౌష్టికతను అంతా తీసేసి అవేమో బీర్ల కంపెనీకి, విస్కీ కంపెనీలకి ఆలంబేసుకుంటున్నారు, ఆవులకి గేదెలకి వేసేస్తున్నారు ఆ పొట్టు. అవి బాగానే ఉన్నాయి, అవి బీర్లోను అవి వాళ్ళు అవుతున్నారు. కానీ ఆ పౌష్టికత ఎవరికి అన్నం తినేవాళ్ళు. కాబట్టి ప్రభా నాకు రేషన్ బియ్యం కాదు ప్రభా, సిల్క్ బియ్యం ఇచ్చి ప్రభా, 12 నెలలకి 12 బస్తాలు వేసి ప్రభా, అది కూడా లలిత బ్రాండ్ ప్రభా, అలా కొడదు అడుగుడి. అది కాదు తల్లి అడగాల్సింది, ప్రభా నా కూతురికి నువ్వు ఉద్యోగం ప్రభా, ఉద్యోగం కూడా నాకు గట్టిగా 3 కిలోమీటర్ల దూరంలో ఇవి ప్రభా, సుక్కుమండి వెళ్ళి వచ్చేసేటట్టు చూడు ప్రభా. ఇవి కాదు అడగాల్సింది, ఆత్మ సంబంధమైన అడగాలి. హల్లెలూయా చెప్పండి. తండ్రికి నీకు ఏది ఇవ్వాలో ఆయనకి ముందే తెలుసని యేసుప్రభు చెప్పాడు లేదా? ఎప్పుడు మనకి ఏది కావాలో ఆయనకి ముందే అవి అడగద్దంట. అవి అన్యులు అడుగుతారు, అది అన్యులు మన పని, మనం ధన్యులు, మనం అవన్నీ అడగం. ఎందుకంటే నా తండ్రికి ఏం కావాలో నాకంటే ముందు ఆయన తెలుసు కాబట్టి నేను అవ్వడను. కానీ నేను ఏమడుగుతానంటే, అడుగుడి మీకు ఇవ్వబడును అంటే దాని అర్థం ఏంటంటే పర సంబంధమైన, ఆత్మ సంబంధమైన, వాగ్దాన సంబంధమైన నువ్వు అడగాల. ఇవి అడగకపోతే మాత్రం ఆయన ఇవ్వడు. ఇవి నువ్వు అడగమని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడా నాకు ఇంకా నువ్వు కావాలి, యేసయ్యా నీ ప్రజెన్స్ నాకు ఇంకా కావాలి. నేను ఇంకా మ్యూజిక్ బాగా వాయించాను, నాకు కాన్సన్ట్రేషన్. పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ వాయిస్తున్నప్పుడు నేను వాళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తాను. ఆ స్కిల్ని నువ్వు నాకు దయచేయి. అవి అడగాల. క్రికెట్ బ్యాట్ కావాలి ప్రభు, చెక్క బ్యాట్ కావాలి ప్రభు. ఏ బ్యాట్లు కొన్నా రోడ్ల మీద ఆడుకోవడం, గ్రౌండ్లో ఆడుతావా? అడుగుడి ఇయ్యబడు. దేవునికి స్తోత్రం కలుగు. నేను అడగాలి మీకు, అమ్మ కొలతను ఏం చేయాలి? నేను అడగకపోతే ఇది ఆత్మీయత, ఈలో ఒక సంబంధం ఆయన రాజ్యం కోసం కాబట్టి నేను అడగాలి. అడుగుడి. దేవునికి స్తోత్రం కలుగు. కాబట్టి ఆయనకి నీకేం కావాలో ఆయనకి ముందే అన్ని తెలుసు కనుక ఇంకా ఆయన డిస్టర్బ్ చేయొద్దు ఆ విషయంలో. కానీ ఏ విషయాలు అడగాలని ప్రభు, నశించిపోతున్న ఆత్మల్ని సువార్త ప్రభు నిజమే. ఆ కొండల్లో 3 గ్రామాలు ఉన్నాయి. సువార్త ఇప్పుడు ఊళ్ళో అవనవ్వట్లేదు, గొడవలకు వస్తున్నారు. ఇప్పుడు ఇలా ఇక్కడికి తెలివిగా చేయాలి. ఎక్కడ చేయాలో అక్కడికి వెళ్ళిపోవాలి. సౌండ్ చప్పుడు లేకుండా సింపుల్గా 3 కార్లు వెళ్ళిపోవాలి. 3 రోజులు మీటింగ్లు పెట్టేయాలి. అలాగే ఒక 3-4 విజిట్స్ అయిన తర్వాత సగం కట్టేయాలి. సింపుల్గా వెళ్ళాను మనం జనవరి
ప్రభు చెప్పాడు డిసెంబర్లో ఆ ఊరికి వెళ్ళాను ఆయన చెప్పాడు, వెళ్ళాను, కూర్చున్నాను. 2 ఊర్లు ఈ సంవత్సరం చర్చి కట్టుకోవాలి. హల్లెలూయా. ఏం చేసాం? మన గుడారాన్ని ఏం చేసాం? కుడివైపుకి బిక్సిపోయి కూర్చున్నాం అనుకో, ఏం అవ్వదు. నేను బిక్సిపోయాను ప్రభా, నేను ఏం చేయలేను నీకోసం. కాదు వెళ్దాం పద. డబ్బులు లేవా? పద, ఉంటుంది ఏదో చేద్దాం. 3 కార్లు వద్దుపోతుంది, 1 కార్లో డబ్బులు లేవా? పోను, అది వద్దు, బండి మీద వెళ్ళిపోతాను నేను. అది లేదా బస్సులో వెళ్ళిపోతాను. అడుగు ముందుకే పడాలి, వెనక్కి పడకూడదు, ఆగకూడదు. ఇద్దరు పాట కూడా మంచి పాట, మనం ఎప్పుడు అడిగాను, ఇప్పుడు ఈరోజు పాడింది పాస్టర్. సాగిపోదును హల్లెలూయా చెప్పండి. లోక సంబంధమైన పండుగలు అయితే చర్చిలకు రారు. ఎందుకు రారు? ఆ రోజు దేవుడు సెలవు పెట్టాడు. ఏం పెట్టాడు? ఎవరు? పండగ రోజు, అన్యుల పండగ రోజు దేవుడు ప్రార్థనలు, స్తుతారాధన అందరికి. అలా కాదు, సాగిపోదు ఆగిపోను నేను, సాగిపోదు ఆగిపోను నేను, విశ్వాసములో నేను, సాగులో నేను, సువార్తలో విశ్వాసములో నేను, సువార్తలో నేను, మంచి మాటలతో ఎత్తుకెళ్ళండి. పాతవన్నీ బయటపడండి. పాత ఆలోచనలు, పాత సిద్ధాంతాలు, పాత మరియమ్మ కాన్సెప్ట్లు, మందిరాలు, బిల్డింగ్లు, గంటలు, ఇవన్నీ పక్కకు పడేసి నవనూతనమైన యేసుని మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోండి. యేసుక్రీస్తు సమృద్ధిగా మీ హృదయములలో నివసించనీయండి. అతి కృప ప్రభు సమృద్ధిగా మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.